జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ వద్ద వేంచేసి ఉన్న సాయిబాబా మందిరం వద్ద 21వ వార్షిక సప్తాహ మహోత్సవాలు కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు దర్భ వెంకట సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు నిర్వహించారు. 3 రోజుల పాటు పూజాది కైంకర్యాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తొలి రోజు విఘ్నేశ్వర పూజ, బాబావారికి పంచామృతాలతో అభిషేకాలు, విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, మండపారాధన, శ్రీ గురు చరిత్ర పారాయణం, సహస్ర దీపాలంకరణ వంటి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. బాబావారిని భక్తి శ్రద్ధలతో పలువురు దర్శించుకున్నారు. దుని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పలువురు భక్తి గీతాలను ఆలపించారు. సాయిరా, ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి. మన జంగారెడ్డిగూడెం పాత బస్ స్టాండ్ ఎంబీ సోషల్ ఆవరణలో వేయించేసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ముందు 21వ వార్షికోత్సవం కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఈ రోజు నుంచి ఈ రోజు తెల్లవారుజామున 5:15 కాకడహారతో కార్యక్రమం ప్రారంభమైంది. 6 గంటల విఘ్నేశ్వర పూజ, అలాగే పుణ్యావచనం, బాబావారికి పంచామృతాలు, నవరసాలతో, సమస్త నదీ జలాలతో, వేద మంత్రాలతో సంప్రోక్ష కార్యక్రమం ముగిసింది. అలాగే శ్రీ గురు చరిత్ర ఏకపారాయణ, అలాగే ద్వారకామాయిలో కలశ స్థాపన, మండపారాధన కార్యక్రమం ఏర్పాటు జరుగుతోంది. మధ్యాహ్నం హారతి 12 గంటలకి, సాయం సంధ్య హారతి 5:30 హారతనంతో గుడావరణలో పల్లెకొచ్చి కార్యక్రమం, తర్వాత సహస్ర దీపాలంకరణ, బాబావారికి సప్తాహారతితో కూడి కార్యక్రమం 9 గంటలకి సేజ హారతి. ఇవి ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు. రేపు 24/12/2025 బుధవారం తెల్లవారుజామున 5:15 కాకడహారతితో కార్యక్రమం ప్రారంభమవుతోంది. 6 గంటల విఘ్నేశ్వర పూజ, 8 గంటల నుంచి అలాగే బాబావారికి అభిషేకం అనంతరం 8:30 లక్ష్మీ గణత హోమం, దానితో పాటు దత్తోహోమం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 9 గంటల నుంచి శ్రీ సాయిలీలామృతం ఏకపారాయణ, 10:30 నుంచి సామూహిక సాయి సత్యవ్రతాల కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, అలాగే కులమత భేదాలు లేకుండా దంపత సహితంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుతూ దంపత సహితంగా, అలాగే ఈ యొక్క బాబావారి కార్యక్రమాల్లో అత్యంత కార్యక్రమాల్లో ఈ సాయి సత్యవ్రతాలు మధ్యాహ్నం 12 గంటలకి, హారతి అనంతరం 1 గంట దగ్గర నుంచి భజన కాలక్షేపం, సాయం సంధ్య హారతి 5:30 హారతి అనంతరం గుడావడల పల్లకొచ్చి కార్యక్రమం, తర్వాత సహస్ర దీపాలంకరణ, బాబావారి సప్తాహాలతో కూడి కార్యక్రమం, అలాగే 9 గంటలకు సేజ హారతి. రేపు జరగబోయే కార్యక్రమాలు, అలాగే ఎల్లుండి 25/12/2025 తేదీ గురువారం బాబావారికి అత్యుత్తమైనటువంటి ప్రీతి రోజు గురువారం 25వ తారీఖు, అలాగే ఉదయం 5:15 కాకడహారతి, హారతి అనంతరం 6 గంటల నుంచి బాబావారి పంచామృతాలు, అలాగే నవరసాలు, అలాగే సమస్త నదీ జలాలతో యొక్క వేదమంత్రాలతో అభిషేక కార్యక్రమం, 10 గంటల నుంచి శిఖర కుంభాభిషేకం, ఈ మండపారాధనలో ప్రతిష్ఠ చేసినటువంటి ఈ కలశ జలాలతో, సమస్త నదీ జలాలతో కలశం సంప్రోక్ష కార్యక్రమం ఏర్పాటు చేసింది. 11 గంటలకి భారీ అన్న సమారాధన, ప్రతి సంవత్సరం జరిగేటట్టుగానే 25వ తారీఖున అన్న సమారాధన కార్యక్రమం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అన్న సమారాధనలో పాల్గొని ఈ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ యొక్క అన్న సమారాధనలో పాల్గొని బాబావారి ప్రసాదం స్వీకరించి బాబావారి ఆశీస్సులు పొందని తెలియజేస్తున్నాం. మధ్యాహ్నం హారతి 12 గంటలకి, సాయం సంధ్య హారతి 5:30 హారతి అనంతరం గుడావడల పల్లకొచ్చి కార్యక్రమం, 9 గంటలకు సేజ హారతి. ఇవి ఈ 3 రోజులు జరిగేటువంటి కార్యక్రమాలు. ఈ 21 సంవత్సరం నుంచి కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఈ గుడి ఆవడంలో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. కాబట్టి ప్రతి గురువారం కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతోంది, ఎవరెవరి ఆధ్వర్యంలో జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బాబావారికి అత్యంతమైనటువంటి అన్న సమారాధన, దీపాలంకరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని బాబావారి ఆశీస్సులు తెలియజేస్తున్నాం. జై సాయిరాం.